इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। अवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए। फौरी तौर के ऊपर अवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी मुसलमान की ताकत क्या है। 3 मिसाइल गिराए गए, 3 ड्रोन गिराए गए और इसमें नाज़रीन किराम अवाम जो है वो रात को सड़कों पर निकल चुकी है और सड़कों पर निकल के नाज़रीन ఓ పక్క పాక్ భారత్ పై యుద్ధానికి కాలు దువ్వుతుంటే మరో పక్క అక్కడి జనం ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తానీయులు నిరసన చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ని 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించారు. అనంతరం 2023 ఆగస్టులో అవినీతి ఆరోపణలపైన ఆయన్ను అరెస్టు చేశారు. ఈ అరెస్టును ఇమ్రాన్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇమ్రాన్ ఖాన్ పైన పెట్టిన కేసులన్నీ సైన్యం ఒత్తిడితో రాజకీయ ప్రేరేపితమై మోపినవేనని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఒక దశలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నాయకత్వంలో ప్రజలు సైన్యం పైన తిరగబడినా దాన్ని కఠినంగా అణిచివేశారు. ఇమ్రాన్ మద్దతుదారులను జైళ్లలో వేయడం, నిరసనలను అణిచివేయడం చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళంతా మరోసారి యాక్టివ్ అయ్యారు. పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతిదాడులకు దిగింది. పాక్లోకి చొచ్చుకు వెళ్లి మరీ భీకర దాడులు చేస్తోంది. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి దగ్గర బాంబు పేలుడు సంభవించినట్లుగా సమాచారం. పాక్ ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన పాక్ ఆర్మీ భారీ భద్రత నడుమ ప్రధాని షరీఫ్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తుంది.